జగన్కు ఊహించని షాక్ తగిలింది. మొన్న అనంతపురం జిల్లా పర్యటనకి వెళ్ళినప్పుడు హెలికాప్టర్తో వెళ్ళినప్పుడు అక్కడ భద్రతా లోపం భారీగా జనం వచ్చారు. అలాగే హెలికాప్టర్ విండ్ షీల్డ్ కూడా దెబ్బతింది. ఇలాగా ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ హెలికాప్టర్ యాజమాన్యానికి అంటే జగన్ పర్యటించిన ఆ చాపర్ ఏదైతే ఉందో ఆ చాపర్ పైలట్లకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కలెక్టరేట్కు ఎస్పీకి చెప్పకుండా హెలికాప్టర్ను ఎలా తీసుకెళ్లారని కూడా ప్రశ్నించారు. సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సమయంలో హెలీప్యాడ్ వద్ద జరిగిన ఘటన విచారణకు రావాలి అంటూ ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ పైలట్ కో పైలట్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. చెన్నై కొత్తపల్లిలో రామగిరి సర్కిల్ కార్యాలయానికి రావాలి అనేది రామగిరి సర్కిల్ పోలీసులు ఈ నెల 12 నోటీసులు ఇచ్చారు. బెంగళూరు వైట్ ఫీల్డ్లోని చిప్పరి యావియేషన్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న పైలట్ కెప్టెన్ అనిల్ కుమార్, కో పైలట్ శ్రేయా జైన్కు సిఆర్పిసి 161 కింద నోటీసులు జారీ చేశారు. పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ బెంగళూరు నుంచి ఈ నెల 8న వచ్చారు. కుంటిమద్ది గ్రామ సమీపంలో ఆయన హెలికాప్టర్ దిగింది. ఆ సమయంలో బారికేడ్లను తోసేసి పోలీసులు అడ్డగిస్తున్నా ఆగకుండా వైసీపీ శ్రేణులు హెలిప్యాడ్ వద్దకు దూసుకెళ్లాయి. ఈ క్రమంలో దాని విండ్ షీల్డ్ దెబ్బతిందంటూ జగన్ను వదిలేసి పైలట్లు బెంగళూరు వెళ్ళిపోయారు. దీంతో ఆయన రోడ్డు మార్గాన బెంగళూరు వెళ్లి హైడ్రామాకు తెరలేపారు అనేది. ఈ ఘటన భద్రతా వైఫల్యంగా చిత్రీకరించాలని చూశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు విచారణ ప్రారంభించారు. ఆ రోజు ఏం జరిగిందో తేల్చకుండా పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు అనేది. అయితే ఏం జరిగిందో తేల్చేందుకు దర్యాప్తు చేపట్టారు. హెలిప్యాడ్ వద్దకు ముందస్తు ప్రణాళికతోనే వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారని, బారికేడ్లు విరిచి పోలీసులను పక్కకు నెట్టారని, వారి విధులకు ఆటంకం కలిగించారని తేల్చారు. ఈ క్రమంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి మరికొందరిపై 5 రోజుల కిందట కేసు కూడా నమోదు చేశారు. తాజాగా హెలికాప్టర్ నడిపిన పైలట్ కో పైలట్కు నోటీసులు జారీ చేశారు. హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిందని, వీవీఐపీని తీసుకెళ్లలేమని కలెక్టరేట్కి కానీ ఎస్పీకి కానీ సమాచారం ఇవ్వకుండా ఏ విధంగా హెలికాప్టర్ను టేకాఫ్ చేశారు, హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినడం నిజమేనా, మరమ్మతు చేయకుండా గాల్లోకి ఎలా ఎగిరింది, వైసీపీ నేతలు కార్యకర్తలు హెలికాప్టర్ డోర్ లాగారా, పైలట్ బ్యాగ్ను తస్కరించారా అన్న అంశాల మీద ఇప్పుడు వాళ్ళని పిలిచి విచారించబోతోంది.